హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీ ఐటెంని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి మన గోంగూర రైస్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ రెసిపీ చేసుకోవడం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో, క్యారెట్ ఇవన్నీ సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును వేయండి. జీడిపప్పు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోనే జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా రాతి పువ్వును వేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లైట్గా వేయించండి. మరీ ఎక్కువగా వేస్తే మాడిపోతాయి. ఇవి వేగేటప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిగడ్డలన్నీ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి రెండూ వేసుకున్న తర్వాత లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన టొమాటో ముక్కలు, అలాగే క్యారెట్ తురుమును కూడా అంతా ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని నేనైతే వేయడం లేదు. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యూజ్ చేశాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేయడం లేదు. మీకు కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్స్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఈ గోంగూర అనేది నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఎర్ర గోంగూర చాలా పుల్లగా ఉంటుంది. ఈ గోంగూర రైస్కి ఎర్ర గోంగూరతోటే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు తెల్ల గోంగూర తీసుకున్నట్టయితే కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా గోంగూర ఆకులు వేయగానే మగ్గిపోతాయి. ఇలా మగ్గిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే ఆకులన్నీ మాడిపోతాయి. ఈ రెసిపీ కూడా అంత టేస్ట్ ఉండదు. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రైస్ అనేది బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు, లేదా నార్మల్ సోనా మసూరి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మిగిలిపోయిన రైస్‌తోనైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ విడివిడిగా రావాలి అనుకుంటే రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి. అప్పుడు రైస్ అనేది ఈ విధంగా విడివిడిగా వస్తుంది. అలాగే ఈ రైస్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిక్స్‌లో కలిసేలాగా ఒక్కసారి బాగా గరిటె పెట్టి కలపండి. రైస్ వండుకునేటప్పుడు మెత్తగా వండినట్టయితే ఇందులో వేసి కలిపినప్పుడు ముద్ద ముద్ద అవుతుంది. కాబట్టి రైస్ అనేది 80% మాత్రమే ఉడికించండి. ఇలా ఉడికించిన రైస్ ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు పలుకులన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి రైస్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. కేవలం 10 నిమిషాల్లోనే సింపుల్‌గా మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.